చిన్న పనిలోంచి మధ్యలోంచి రావడం వల్ల కొంచెం క్విక్గా మాట్లాడి వెళ్దాం అనుకుంటున్నా. ఓన్లీ వన్ థింగ్ అండి, ఒక సినిమా హిట్ అనడానికి మన బేస్ ఏంటంటే కలెక్షన్స్. నిన్న ఒక్కరోజు ఈ సినిమా అంటే మనం ఓవర్సీస్లో రిలీజ్ చేయలేదు, ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ అండ్ బెంగళూరులో వెరీ లిమిటెడ్గా అండ్ చెన్నైలో కూడా వెరీ లిమిటెడ్గా రిలీజ్ చేసాం. నిన్న గ్రాస్ 2 crores 2.2. దిస్ ఈస్ ద ఒరిజినల్ గ్రాస్. ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ద స్టేజ్, ఎందుకంటే రేపొద్దున నాకు తెలుసు ఇది రేపొద్దున డిపార్ట్మెంట్స్ అన్నిటికి ఇది అవుతుందని చెప్పి 2.20 ఈజ్ ద గ్రాస్ ఆఫ్ దిస్ ఫిలిం ఆన్ ద ఫస్ట్ డే. వెరీ స్మాల్ ఫిలిం విచ్ ఈస్ అంటే తీసింది 2.5 crores అండి. ఎంత బడ్జెట్ ఇది? నియర్లీ 3.25 అంట. 3.25 పెట్టి తీస్తే ఫస్ట్ డే గ్రాస్ 2.20. ఇంక ఈ సినిమాకి ఇంతకన్నా కూడా ఇది సినిమా ఈజ్ అ గుడ్ సక్సెస్ అని చెప్పడానికి వేరే బేస్ కూడా అవసరం లేదు. అండ్ టుడే కూడా ఇప్పుడు ఇందాక కూడా నేను చూస్తున్నా మొత్తం బిఎంఎస్ ఓపెన్ చేసి పొద్దునుంచి ఎక్కడా కూడా 1.35 తగ్గకుండా వెళ్తుంది పర్ అవర్ ట్రెండింగ్లోని. అంటే విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ సిగ్నల్ టుడే. ఎందుకంటే నిన్న అంత పెద్ద హాలిడే తర్వాత డెఫినెట్గా టుడే కొంచెం పడుతుంది ఏ సినిమా అయినా సరే. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ అట్ ద బుకింగ్స్లో కానీ లేదంటే కనుక దీంట్లో కానీ. అందుకని చెప్పి 100% ఈ సినిమాని నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఈ 4 రోజులు అయితే ఈ సినిమా అవతలేస్తుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఫస్ట్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 6 సినిమాలు రిలీజ్ అయినాయి. నాకు తెలిసి 6 సినిమాల్లో 4 సినిమాలకు చాలా బాగున్నాయి కలెక్షన్స్. 4 కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంత బాగా ఈ సినిమాలని అంటే దీంట్లో చూసుకుంటే ఏది కూడా ఓ పెద్ద సినిమా లేదంటే ఓ పెద్ద బడ్జెట్లో ఇట్లా వచ్చింది కాకుండా అన్ని కూడా డీసెంట్ సినిమాలే. అన్నింటినీ కూడా నిజంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా దగ్గర తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్.